చక్కటి సందేశం ఉందండి. ఈ 7 మాటల ద్వారా ఒక చక్కటి సందేశం ఉంది. ఒక మాటకి మరొక మాటకి పొంతనం లేకుండా మాత్రం ఉండదండి. అన్ని మాటలకి ఒకదానికి ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ వస్తే ఒక చక్కటి మార్గం ఇక్కడ మనకి చూపించబడుతుందండి. మరి ఆయన పలికినటువంటి మాటల్లో నుంచి మొదటి మాటను ఒకసారి చదువుకుందామండి. లోకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఆయన పలికినటువంటి మాటను ఒకసారి చదువుకుందామండి. ప్రభువైనటువంటి యేసు పలికినటువంటి మొదటి మాట, యేసు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. మొదటి మాటగా ఏమంటున్నారండి? తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఆయన సువార్తను ప్రారంభించేటప్పుడు కూడా ఏం చేశాడు? 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించి ప్రారంభించారండి. ఇక్కడ ఆఖరి ఘట్టంలోకి వచ్చాడు. అంతకుముందే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేసేటప్పుడు అంటాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్తిగా నెరవేర్చి నీ నామాన్ని మహిమపరచాడు. అంటే పని అయిపోయిందండి. ఇచ్చినటువంటి పని సంపూర్తిగా నెరవేర్చేసి దేవునికి ప్రార్థనాపూర్వకంగా, దేవా ఈ పని అంతటిలో నీవు నాకు తోడుగా నుండి పని చేయడానికి కృప చూపించావని దేవుడికైతే కృతజ్ఞతాస్తుతులను దేవుడికి అర్పించేస్తున్నాడండి. ఇక్కడ మరింత విలువైనటువంటి పని ఏమిటంటే ఈ సమయంలో తన్ను తాను నిరూపించుకోవాలి. ఇక్కడ ఏంటి నిరూపించుకోవటం? అతని జీవితంలో భరించలేని కష్టం. చెప్తున్నాను కదండి, కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, తల మీద ముళ్ళ కిరీటం, మండుట ఎండండి. ఆ ఇశ్రాయేలు దేశం గురించి ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు, ఆ పట్టణము అది కొండలు లోయలు గల దేశం. కొండలు ఎక్కడున్నా కానీ అక్కడ పగటి ఉష్ణోగ్రత భయంకరంగా ఉంటుందండి. ఒక ఎండాకాలం మనకి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఎలాగైతే ఉంటుందో అటువంటి మే నెలలో ఎలాగుంటుందో అటువంటి పగలైతే చూస్తే భయంకరమైన ఎండ ఉంటుందండి. రాత్రి చూస్తే భయంకరమైన చలి ఉంటుందండి. ఇది సమశీతోష్ణ స్థితిగా ఉన్నటువంటి పట్టణం కాదండి. మన భారతదేశం అయితే సమశీతోష్ణ స్థితి కలిగినటువంటిది. ఎండాకాలం మాత్రమే ఎండలు ఉంటాయి, కానీ మిగిలినప్పుడల్లా మనకి పగలు పర్వాలేదు, రాత్రి కూడా ఒక మోస్తరుగా ఉంటుంది. కానీ ఆ ఇశ్రాయేలు దేశం గురించి ఆలోచన చేస్తే పగలు చూస్తేనేమో ఎండ అదిరిపోతుంటది, రాత్రి చూస్తేనేమో చలి అదిరిపోతుంది. అందుకని దేవుడు కూడా వాళ్ళకి చెప్పింది ఏంటి? పగలు ఎండ దెబ్బ నీకు తగలనివ్వను, రాత్రి వెన్నుల దెబ్బ కూడా నీకు తగలనివ్వను. వాడికి ఇచ్చినటువంటి వాగ్దానం కేవలం దేని గురించి అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి. ఈనాడు మన గురించి కూడా ఆ మాట చెప్పారనుకోండి. అయితే ఇక్కడ గురించి ఈ మాట గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈయన పలికినటువంటి ఈ మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు, ప్రార్థనతో ప్రారంభించారండి. తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. ఈ మొత్తం ఉన్నటువంటి 7 మాటలు 2 భాగాలుగా డివైడ్ చేయించండి. మొదటి 3 మాటలు, తర్వాత 4 మాటలు. మొదటి 3 మాటలు ఎవరి గురించి తెలియజేస్తారంటే తనకు అప్పగింపబడినటువంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాడండి. తనకు అప్పగింపబడినటువంటి వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడండి. మిగిలినటువంటి 4 మాటలు తన గురించి తాను మాట్లాడుతున్నాడండి. మరి ఆ మొదటి మాటగా తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమంటున్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రెండు మాటలు ఉన్నాయండి. ఇక్కడ ఏమిటి అంటే వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమంటున్నాడు. ఎవరిని క్షమించమంటున్నాడు? ఎవరిని? తెలియక ఎవరైతే ఆయన్ని హింసిస్తున్నారో వారిని క్షమించమంటున్నాడండి. మొదటి మాట, మొదటిది. మొదటిగా వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమంటున్నారండి. ఎందుకు ఈ మాట అంటున్నారు? మరి కొండ మీద ఉన్నప్పుడు ప్రసంగం చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, నీ శత్రువు ఆకలి కొంటే అతనికి అన్నం పెట్టు, నిన్ను హింసించే వారి కొరకు నీవు ప్రార్థన చేయమన్నాడు. ఆ మాట అక్కడ చెప్పాడండి. అక్కడ చెప్పడం మాత్రమే కాదు, ఆ మాట తన జీవితంలో అమలుపరిచే పరిస్థితి వచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడండి? చేతులు ఆడించే పరిస్థితి లేదు, కాళ్ళు ఆడించే పరిస్థితి లేదు, నోట్లో మాట కూడా గట్టిగా వచ్చే పరిస్థితి లేదు. ఇంతకీ ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? అక్కడ ఉన్నటువంటి ప్రజలే కానివ్వండి, ప్రధాన యాజకులే కానివ్వండి, అధికారులే కానివ్వండి, నాయకులే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, సైనికులే కానివ్వండి. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ ఉద్దేశించి ఏమంటున్నాడు? వాళ్ళందరికీ యేసు ఎలా కనబడుతున్నాడు? శత్రువుగా కనబడుతున్నాడు లేదా? మరి శత్రువుగా వాళ్ళందరూ ఆయన్ని భావిస్తున్నాడు, కానీ ఆయనైతే వాళ్ళందరినీ ఎలాగంటున్నాడు? సహోదరులు కానీ అంటున్నాడు తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. మాట చెప్పేటప్పుడు అయితే హాయిగా కొండ మీద కూర్చుని చక్కగా మంచి వాతావరణం చెప్పాడండి. కానీ అమలు పరిచేటప్పుడు ఆయన పరిస్థితి ఎలాగుందండి? ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా చెప్పినటువంటి మాట ప్రకారం అతడు జీవించాడండి. ఇక్కడ కూర్చున్నటువంటి మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తే మనము మాట చెప్పడం కాదు, ఒక పాట పాడుతున్నా ఏం చేస్తున్నా కానీ మనకి అన్నీ బాగున్నప్పుడు దేవుని వెంబడించడం కాదండి. ఇది దేవుని దృష్టిలో గొప్ప భక్తి కాదండి. దేవుని దృష్టిలో యథార్థమైనటువంటి భక్తి ఏమిటంటే మన జీవితంలో శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడు ఎవడునూ లేడు. దావీదు జీవితంలో ఎలాగొచ్చిందో, ప్రభువైన యేసు జీవితంలో ఎలాగొచ్చిందో ఈనాడు మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితి వస్తుందండి. వచ్చినప్పుడు కూడా ప్రభువైన యేసు వలె మనం ఉండగలుగుతున్నామా? ఉండినప్పుడు మాత్రమే మనం కట్టుకున్న భక్తి స్థిరమైనది. అది కొండ మీద ఉన్న పట్టణాన్ని పోలి ఉంటుందండి. ఒక వ్యక్తి యొక్క జీవితము, ఒక వ్యక్తి భక్తి సరైనది అని ఎప్పుడు చెప్తాం చెప్పండి? ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి,
కట్టుకున్నటువంటి ఇల్లు ఎండాకాలం అంతా బాగానే ఉందండి. వానాకాలం వచ్చేటప్పటికి ఆ ఇంట్లో కారిపోతుంది, లేదా గోడలు మెల్లిగా కరగటం ప్రారంభించిందండి. అప్పుడు ఆ ఇల్లు మంచిదని చెప్పగలుగుతామా? ఎందుకు చెప్పలేమండి? ఆ ఇల్లు ఏ కాలంలోనైనా, ఏ కాలంలో, ఏ పరిస్థితినైనా తట్టుకున్నప్పుడు మాత్రమే కట్టబడినటువంటి ఇల్లు స్థిరమైనదని మనం చెప్పగలుగుతాం. అట్లానే మన భక్తి జీవితాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు, సంతోషం ఇచ్చినప్పుడు అందరినీ దేవుణ్ణి స్తుతిస్తారండి. కానీ ఎప్పుడు దేవుణ్ణి స్తుతించడం దేవుడు కోరుకుంటాడు తెలుసా? శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించడమే దేవుడు కోరుకుంటాడండి. ప్రభువైన యేసు జీవితం ద్వారా ఈ మొదటి మాట ద్వారా మనకు చెప్తున్న మాట అదే. అన్నీ బాగున్నప్పుడు నేను క్షమించి వదిలేస్తున్నాను అంటాం కాదండి. అన్నీ బాగోనప్పుడు కూడా మన జీవితంలో, మన శరీరంలో రోగం ఉండి, మనం నమ్ముకున్న వారే మనల్ని నిందించి, అవమానించి, దూషించి, హేళన చేస్తూ, మనలో తప్పు లేకపోయినప్పటికీ మనల్ని హేళన చేస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేయాలి? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. ఒకవేళ వాళ్ళు తెలియకుండా చేస్తే వాళ్ళు క్షమింపబడే అవకాశం వారికి అనుగ్రహించబడుతుంది. క్షమించబడే అవకాశం వారికి ఒకవేళ వాళ్ళు తెలిసే చేస్తే దానికి ప్రతిఫలాన్ని కూడా దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడండి. మరి తెలిసే చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? యేసు అంటే ఏంటో ఆయన తెలిసినా కానీ ఏం చేశాడు? ఆయన్ని నిరపరాధి అయినటువంటి వాడిని నేను అప్పగించానని ఎప్పుడో పశ్చాత్తాపడ్డాడండి. కానీ ఉపయోగం ఉందా? కానీ ప్రభువైన యేసుక్రీస్తు అతని గురించి ఏం చెప్పాడు? ఆ వ్యక్తి పుట్టకుండా ఉండిన ఎడల వానికి మేలు. అంటే పుట్టకుండా ఉంటేనే మేలు అనేటువంటి పరిస్థితి అతని గురించి మాట్లాడుతున్నాడంటే తెలిసే చేశాడనే కదా. తెలిసి చేసినందుకు ఏమవలసిన పరిస్థితి? పేగులు కింద పడి దిక్కుమాలిన చావు చచ్చి చివరికి ఎక్కడికి వెళ్ళకూడనటువంటి స్థానంలోనికి అతడు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఒక మాట మనకి దేవుడు తెలియజేస్తున్నాడండి. ఏమిటి ఆ మాట అంటే, మనల్ని ఎవరైనా దూషిస్తున్నా, మనల్ని ఎవరైనా నిందిస్తున్నా, మనలో ఏ తప్పు లేదండి. మనలో ఏ తప్పు లేకపోయినా మన జీవితంలో నిందలు వస్తాయనా? రావండి. వస్తాయని యేసే చెప్తున్నాడు కదండి. వస్తాయని యేసే చెప్తున్నాడు. కాబట్టి తప్పకుండా వస్తుందండి. వచ్చినప్పుడే మనం గుర్తుపెట్టుకోవాలి. అవును, మనం ఫలించినటువంటి చెట్టుకి ఏముంటాయి? రాతి దెబ్బలు ఉంటాయండి. ఫలించిన చెట్టుకే ఉంటాయి. ఫలాలు లేని చెట్టునికి ఎవడో రాయి దెబ్బలు కొట్టడు. కాబట్టి మనకు ఒకవేళ దేవుని నామమును బట్టి ముందుకు వెళుతున్నప్పుడు మన జీవితాల్లో ఇటువంటి రాతి దెబ్బలు లాంటి నిందలు, అవమానాలు మన జీవితాల్లో వస్తున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? ఏం చేయాలి? ఇదే మాట పలకాలండి. ఏమని? తండ్రి వీరేం చేయించున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. నిజంగా తెలియకుండా చేస్తే క్షమిస్తాడు. తెలిసి చేస్తే పనిష్మెంట్, పగ తీర్చుట నా పని కాబట్టి ఆయన పగ తీరుస్తాడు. ఆయన దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వారికి అనుగ్రహిస్తాడు. ఇది వాళ్ళ పక్షాన్ని మనం చేయమంటున్నటువంటి మాట అండి. ఈ పని మనం చేయకుండా తండ్రి వీళ్ళకి ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించేటువంటి మాట అనకుండా, ఏంటి నాలో ఏ తప్పు ఉందని మాట్లాడుతున్నావు అని కానీ మనం వాళ్ళ గురించి పలకకూడనటువంటి మాట ఏదైనా పలకటానికి మనం సిద్ధమైపోయి అనుకోండి. డి అనేటువంటి పరిస్థితికి మనం దిగజారిపోయాం అనుకోండి, నిలబడ్డాం అనుకోండి, పోరుకు సిద్ధమైపోయాం అనుకోండి. అసలు ముందు దూషిస్తున్నటువంటి వాళ్ళ గురించి దేవుడు ఆలోచించడండి. ఎవరి గురించి ఆలోచిస్తాడు తెలుసా? మన గురించి ఆలోచిస్తాడు. ఎందుకని? మనకి మాట మనకు తెలుసు కదండి. నేను నిందించేటువంటి వారిని, దూషించే వారిని క్షమించమని చెప్పబడినటువంటి మాట మనకు తెలుసా? తెలీదా? తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాం? వారిని దూషిస్తున్నాం. అంటే తెలిసి తప్పు చేస్తున్నాం అంటే ఏ కోవలోకి వెళ్ళిపోతాం? మనం ఏ లిస్టులోకి వెళ్ళిపోతామండి? ఇస్కరియోతు యోధ లిస్టులోకి వెళ్ళిపోతాం. క్షమాపణ ఉంటుందా? వాళ్ళ గురించి పక్కన పెట్టండి, ముందు మనకే పనిష్మెంట్ వస్తుందండి. కాబట్టి ఈ మాట ద్వారా ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తున్న సందేశం, మనకు చూపుతున్నటువంటి మార్గం ఏమిటంటే, మనము బాధపడుతున్నప్పటికీ, మనం శ్రమ పడుతున్నప్పటికీ కూడా మనం నిందించే వారిని క్షమించి వదిలేయండి. ఆయన చూసుకుంటాడు కదా. ఆయనకు వదిలేయండి అనేటువంటి ఒక మార్గాన్ని ఆయన చూపిస్తున్నాడంటే, ఆయన చేతికి అప్పగించండి. మీ భారము ఆయన చేతికి అప్పగించండి. ఈ మాట ఎప్పుడు చేయగలమంటే, తండ్రి మన తోడుగా ఉన్నప్పుడు మాత్రం చేయగలమండి. నిజంగా మనం దేవుడి యొక్క పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు మాత్రం తప్పకుండా ఈ పని మనం చేయగలుగుతామండి. అందుకని శ్రమలు ఎక్కువైపోతున్నప్పుడు, బాధలు ఎక్కువైపోతున్నప్పుడు ఎవరి వైపు చూడమన్నారు? విశ్వాసంలో కథయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడండి, ఆయన వైపు చూడండి. ఇప్పుడు మనం పడుతున్నటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో, నిందలు ఏదైతే ఉన్నాయో, అవమానాలు ఏదైతే ఉన్నాయో, తృణీకరింపబడటం ఏదైతే ఉందో, నమ్ముకున్నటువంటి వారు అమ్మివేస్తున్నటువంటి పరిస్థితి మన జీవితంలో ఏదైతే ఉంటుందో, అది ప్రభువైన యేసుకే ముందు జరిగిందా లేదా? మరి యేసుని ధరించుకున్నటువంటి మన జీవితాల్లో ఉంటుందా ఉండదా? ధరించుకున్నామంటే ఉండాలండి. యేసుకు కలిగినటువంటిదే మన జీవితాల్లో కూడా మనం ఆయన మార్గంలో వెళ్తున్నాం కూడా. లోకంలో మీకు శ్రమని ఆయన ముందుగానే చెప్పాడండి. అయినా మీరు భయపడవద్దు, ఎందుకంటే మీకంటే ముందుగానే నన్ను ఆ రీతిగానే చేశారు కనుక నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువైన యేసు అయితే ఈ మాట ద్వారా ఒక చక్కటి వర్తమానాన్ని, ఒక చక్కటి సందేశాన్ని మనం నడవలసిన ఒక శ్రేష్టమైన మార్గాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నాడండి.
కాబట్టి మన జీవితాల్లో ఇటువంటి పరిస్థితి వస్తే మనం చేయవలసిన పని ఏంటండి? ఏం చేయాలి? బయటికి వెళ్ళి వాళ్ళతో పోరాడాలా? ఇంట్లో కూర్చొని మోకాళ్ళు వేసి దేవా ఒక్కసారి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక వారిని క్షమించమని దేవునికి ప్రాధేయపడేటువంటి వారుగా ఉండాలా? ఏం చేయాలంటారు? ప్రాధేయపడండి, అడగండి, దేవునికి క్షమించమని అడగండి. ఎందుకు ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? అప్పుడు దేవుడు మన దోషాలను కూడా క్షమిస్తాడండి. అందుకే పరలోక ప్రార్థనలో ఏం చెప్పాడు? మీరు మీ సహోదరు లేక పాపమును క్షమించినప్పుడు మాత్రమే పరలోకమందున్న తండ్రి కూడా మీ పాపాలను క్షమిస్తాడు. ఒకవేళ మన తోటి సహోదరులు మనం నిందించే వారి యొక్క దోషాలను మనం క్షమించకుండా ఉంటే దేవుడు మన పాపాలను క్షమిస్తాడా? క్షమించడు. మన పాపాలను క్షమించబడకపోతే మనం దేవుని దృష్టిలో ఎలాగుంటాం? పాపులుగా ఉంటాం. అంతేనా కాదంటారా? మనం పాపులుగా ఉంటే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉంటుందండి? ఉండదండి. అందుకనే మనం పరలోకానికి చేరాలంటే వాళ్ళని చూసి చూడనట్టుగా వాళ్ళని వదిలేయటమే మంచిది అనేది ప్రభువైన యేసు చెప్తున్నటువంటి మొదటి మాటలోని ఉద్దేశం అండి. మొదటి మాటలో ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి ఒక చక్కటి పాఠం ఏమిటంటే క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి. ఎదుటి వారిని క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి. ఎవరిని క్షమించాలి? నీ శత్రువుని కూడా క్షమించే మనసు కలిగి ఉండాలని ఈయన మొదటి మాట ద్వారా మనకు తెలియజేస్తున్నాడండి.